రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. సారీ, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక వీడియో చూశాను. మెహువా మీడియాలో జర్నలిస్ట్ సి వనజ గారు, జర్నలిస్ట్ ఎన్ వేణుగోపాల్ గారు కనిపించారు. ఈ చక్కటి విశ్లేషణలు చూస్తుంటే నాకు జ్వరం వచ్చింది. ఎందుకంటే అన్ని నిజాలే, అదే అనిజాలు, అనేది యాడ్ చేయండి, అనిజాలు. సరే, ఈ భావజాలాలు ఇవన్నీ పక్కన పెడితే వేణుగోపాల్ గారి గురించి తెలిసిందే కదా. మొన్న ఏంటిది ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో హిందువుల్ని నానా బూతులు తిట్టారు కదా ఆయనే. అది వారి యొక్క ఘనకీర్తి. అది పక్కన పెడితే ఈ వీడియో అండి, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆపరేషన్ సింధూర్ అటు ఇటు జన నష్టం అని చెప్పేసి జర్నలిస్ట్ సి వనజ గారు చాలా చాలా బాధతో ఒక శాంతి సందేశాన్ని ఇచ్చారు. సో ఆ శాంతి సందేశం మనం విని తరించాల్సిందే. లెట్స్ బిగిన్ ద షో. బోలియే. పుల్వామా సంఘటన తర్వాత సరిగ్గా 12 రోజులకు బాలకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసిన భారత ప్రభుత్వం పహల్గాం దుర్ఘటన తర్వాత సరిగ్గా 2 వారాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోను 9 ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా 24 మిసైల్స్ పేల్చింది. అర్ధరాత్రి 1 గంట 40 నిమిషాలకు మొదలైన ఈ ఆపరేషన్ 25 నిమిషాల పాటు కొనసాగింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా ఉదయాన్నే లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా అనేక చోట్ల కాల్పులు జరిపింది. ఈ 2 సంఘటనల్లో కూడా అనేక క్యాజువాలిటీస్ ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ ఎంత మంది చనిపోయారు అనేది ఇప్పటికైతే ఇదమిద్దంగా తెలియని పరిస్థితి. ఎందుకంటే మీడియాలో వస్తున్న వార్తలు వేరు, దేశాలు ప్రకటిస్తున్న సంఖ్య వేరు. ఈ మధ్యాహ్నం 12 దాకా వచ్చిన భారతీయ మీడియా వార్తా కథనాల ప్రకారం ఆపరేషన్ సింధూర్ వల్ల 70 మంది టెర్రరిస్టులు మరణించారని, ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని. ఇది గుర్తుపెట్టుకోండి. భారత మీడియాలో వచ్చేటటువంటి కథనాలు ఏంటండి, ఒక 70 నుంచి 80 మంది టెర్రరిస్టులు చనిపోయారు. టెర్రరిస్టులను మట్టుబెట్టింది మన భద్రతా దళం. నెక్స్ట్, అలాగే ప్రతిగా ఎల్ఓసి ప్రాంతంలో వివిధ పోస్టుల నుంచి పాకిస్తాన్ చేసిన దాడుల్లో 9 మంది మరణించారని, 25 మంది దాకా గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. 9 మంది ఎవరు మరణించారు చెప్పండి. 9 మంది భారతదేశంలో ఉన్న టెర్రరిస్టులు చచ్చిపోయారని చెప్పండి. హ్యాపీగా ఉంటుంది కదా మనస్సు. సర్వదేశ సమభావన కదా మీ సిద్ధాంతం. ప్రపంచమంతా ఒక్కటే. మనం ఏ దేశాన్ని తక్కువ చేయం, ఎక్కువ చేయం. అసలు మామూలు విశాల హృదయం కాదు అది. అందుకే మీది లిబరాండ్ సమాజం అంటాం మేము. ఈ 9 మంది సివిలియన్లని పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు అటాక్ చేసింది? మనం కొట్టింది ఎవరిని? మసూద్ అజరు, హఫీజ్ సయీద్, ఇలాంటి ఐరాస నిషేధించినటువంటి ఉగ్రవాద శిబిరాల్ని, ఉగ్రవాదుల్ని చంపాం మనం. అఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఏంటండి? మనం పాకిస్తాన్లో ఉండేటటువంటి ఒక్క సామాన్య పౌరుడిని కూడా కించిత్ కూడా బాధ పెట్టలేదు, గాయాల పాలు చేయలేదు. మనం కొట్టింది లేదా క్షతగాత్రులుగా మిగిల్చింది ఉగ్రవాదుల్ని మాత్రమే. మనకు వినిపిస్తున్న రోదనలు ఉగ్రవాద సానుభూతి పరులవి, అలాగే మిగిలిపోయినటువంటి ఉగ్రవాదులవి మాత్రమే అటువైపు నుంచి. కానీ ఈమె ఏం చెప్తోంది? ఇటువైపు 9 మందిని ఎవరిని చంపారు? క్లారిటీ ఇవ్వాలి కదమ్మా వనజ గారు. సివిలియన్స్ని చంపారు. మన భారతీయ సామాన్య పౌరుల్ని చంపారు, సామాన్య జనాన్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేశారు. అంతకుమించి ఏం పెగ్గలరు? వెనక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీసేటటువంటి ఆ ముష్కర దేశం అంతకు మించి ఏం పెగ్గలదు. ఆ దేశాన్ని మన దేశంతో కంపేర్ చేసి యథ విశ్లేషణలు మీరును. అయితే పాకిస్తాన్ మాత్రం ఆపరేషన్ సింధూర్ వల్ల మరణించింది 9 మంది సివిలియన్లని, ఇటు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రతిచర్యల వల్ల 3 సివిలియన్లు మరణించారని చెప్తుంది. అది అలా వచ్చారనమాట. పాకిస్తాన్ తమ వైపు సివిలియన్లు చనిపోయారు అని చెప్పిన దాన్ని మీరు నిర్ధారణకు తీసుకొని అటు ఇటు సివిలియన్లు చనిపోయారని చెప్పేసి టైటిల్స్ పెట్టేస్తారా? ఏంటండి ఇదేనా దేశం పట్ల ఉన్నటువంటి మీకు ఏరాభిమానం? అమ్మో, దేశం పట్ల భక్తి, దేశం పట్ల అభిమానం అన్నా కూడా మనకు నచ్చదు కదూ. మన పుస్తకాల్లో అది ఎరైజ్ చేసేసినటువంటి విషయం. మనంతా కూడా డిఫరెంట్ విషయం, అదే విషయంతో కూడుకున్న విషయం. అయితే ఈ అంకెలేవి ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికీ కూడా వెరిఫై చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశారన్న ప్రూఫ్స్ కావాలని అడుగుతాం, మన ఆర్మీని అనుమానిస్తాం, జవాన్లను జీతగాళ్ళు అంటాం. అది వాళ్ళ డ్యూటీ, చస్తారు డ్యూటీ చేసే ప్రాసెస్లో అని ఎటకారంగా మాట్లాడతాం వారి త్యాగాల్ని. కనుక ఈ లెక్కలన్నీ కూడా మనకి ఎప్పటికీ తెలియవు. ఎందుకంటే ఆ లెక్కలు ఏవైతే భారత ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ చెబుతుందో అవి మనం నమ్మం. ఏ దేశానికి కూడా ఇలాంటి దగుల్బాజీ భావజాల పరులు ఉండరండి. మన దేశంలోనే ఎక్కువగా తగలడ్డారు. అది ఎక్కువ తక్కువ సంఖ్య నిర్ధారణ అది మీకు ఎందుకు? అఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఏంటి అనేది చూడాలి. తద్వారా ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనం ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాలి, బాధ్యతగా మెలగాలి. ప్రభుత్వాన్ని అనుమానించేసి, ఇండియన్ ఆర్మీని అనుమానించేసి
మేధావితనమా? ఎందుకంటే ద ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ ద వార్ ఈస్ ట్రూత్ అని. యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట మరణించేది నిజమే. యుద్ధ సమయంలో ఏ ప్రభుత్వం కూడా తన ప్రజలకు పూర్తి నిజాలు చెప్పదు. మీరే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? వేరే గ్రహం నుంచి ఏమైనా వచ్చారా ఏంటి? భారతదేశంలో భారతదేశానికి తరపున మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటి? అసలు మీ స్టైల్ ఆఫ్ టాకింగ్ నాకు అర్థం కావట్లే. ఏ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ని భారత్ని ఒకటి చేసి మాట్లాడుతున్న మీ యొక్క తుచ్చ ధోరణిని చూస్తుంటే ఆహా ఏమి రమ్యముగా ఉన్నది మీ మోము. ఈ విధముగా చూస్తూ ఉంటే ఇంత విచారవదనమా? ఈ విధంగా అనాలనిపిస్తుంది కానీ అనలేను. ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్టులు, మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంటుంది, మీ నుంచి మేము నేర్చుకుంటాం. కానీ ఇదేంటిది? ఈ చలుడేంది? పూర్తి నిజాలు తెలియని సందర్భాల్లో విపరీతమైన అబద్ధాలు, రూమర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఉదయం నుంచి సోషల్ మీడియా, ఇంటర్నెట్ పూర్తిగా మిస్ఇన్ఫర్మేషన్తో నిండిపోయి ఉంది. యుద్ధం జరుగుతున్న దృశ్యాలు అంటూ ఎక్కడెక్కడ దృశ్యాలు తీసుకొచ్చి ఫేక్ వీడియోస్ని యుద్ధానికి సంబంధించిన వీడియోలుగా చాలా మంది చూపిస్తున్నారు. దాదాపుగా అట్లా కనిపించే వాటిలో 90% పైగా ఫేక్. ఇప్పుడు ఓకే, యాక్సెప్టెడ్. వరకు నేను చూసిన వాటిలో వెరిఫై అయింది ఒకే ఒక్క వీడియో. అందులో అర్ధరాత్రి మిసైల్స్ కాలుస్తున్నప్పుడు అక్కడున్న సివిలియన్స్ పరిగెత్తుతున్న దృశ్యాలు. అంటే మీరు కొంచెం తొందరగా వీడియో చేస్తారేమో. అంటే ఈవిడ అదే ప్రెస్ మీట్ తర్వాత చేసిన వీడియో కాదు ఇది. వీడియో చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినప్పటికీ అందులో తప్పకుండా సివిలియన్స్ కూడా మరణించే అవకాశం ఉంది. అది దీన్ని ఏమంటారండి? దిగజారుడుతనం అనరా? పాకిస్తాన్ సివిలియన్స్ చనిపోయారు అని మీరు నిర్ధారిస్తే ఒక ఇండియన్గా అది ఇతర దేశాలకు బలం కాదా? ఇండియన్ ఆర్మీ స్పష్టంగా చెప్పింది, మేము పాకిస్తాన్ సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు, మా లక్ష్యాలు అవి కాదు. ఈ లక్షిత దాడులలో కేవలం మరణించింది ఉగ్రవాదులు, మట్టుబెట్టినవి ఉగ్రవాద శిబిరాలు. అవుట్ ఆఫ్ లైన్లో మాట్లాడతారేంటి? అట్లాగే పాక్ నుంచి జరిపిన కాల్పుల్లో చనిపోయిన వాళ్ళందరూ సివిలియన్సే. పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన 5 జెట్స్ కూల్చివేశామని చెప్తూ ఉంది. రెండు కలపకండి అమ్మా. పాకిస్తాన్ ఒక ఉగ్రదేశం. చూసారు కదా, మసూద్ అజర్ అక్కడే ఉన్నాడు, హిజ్బుల్ ముజాహిదీన్ గ్యాంగ్ అక్కడే ఉంది, లష్కరే ఈ తొయ్యబా అక్కడే ఉంది. ఒకటేంటండి, ఒక 21 స్థానాల్ని గుర్తించారు నిఘా వర్గాల సమాచారం మేర. అందులో 9 పైన లక్షిత దాడులు చేశారు మన వాళ్ళు. అలాంటి ఒక దేశాన్ని తీసుకొచ్చి భారతదేశంతో కంపేర్ చేస్తారేంటి? పాకిస్తాన్ ఎప్పుడూ మన మీద గెలిచింది లేదు కనుక పాకిస్తాన్ మీద మనం అటాక్ చేయడాన్ని గొప్పగా చూపించుకోకండి అని చెప్పేసి ఈ ఎర్ర సమాజం మేధావితనాన్ని ప్రదర్శిస్తూ ఉంది. మీరు అనుకుంటున్నారేమో స్ట్రైట్గా ఫైట్ చేసేవాడితో ఏ ప్రాబ్లం లేదు. ఈ పాకిస్తాన్ ఉగ్రదేశం దొంగ దెబ్బలు తీయటంలో మంచి దాని నిపుణత కలిగి ఉంది కనుక అటువంటి దేశంతోనే కొట్లాడటం కష్టం. ఎందుకంటే ఆ దేశానికి కూడా మానవ హక్కుల వాదన మీలాంటి వాళ్ళు వినిపిస్తారు. ఇంకో 4 మిసైల్స్ వేసుంటే కుయ్యో ముర్రో అని మీరే ఏడ్చేవాళ్ళు వాళ్ళకంటే ఎక్కువగా. అలాగే ఉంది మీ పెర్ఫార్మెన్స్ ఇక్కడ. ఇండియన్ ఆర్మీ ఇప్పటి వరకు దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. మరొక వైపు భారత్ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళందరూ సివిలియన్సే. పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన 5 జెట్స్ కూల్చివేశామని చెప్తూ ఉంది. ఇండియన్ ఆర్మీ ఇప్పటి వరకు దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఇండియన్ ఆర్మీ కన్ఫర్మ్ చేయలేదు. మరి ఆతృత్వ వీడియోలు ఎందుకు చేసేయాలి? ది హిందూ అనే ఒక దగుల్బాజీ పత్రిక, అలాగే ఇక్కడ కొన్ని తెలుగు పత్రికలు ఇలాగే మీలాగే ఆ పాకిస్తాన్ స్ప్రెడ్ చేసినటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చేసి కూల్చేసిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. మన దళాల వైఫల్యము అదొక సరదా, అదొక తుత్తి. మనకి దళాలు వైఫల్యం చెందితే మనవి మోదీని తిట్టొచ్చు. అది ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయితే మోదీని పొగడ్డానికి లేదు. అది ఆర్మీ తాలూకా గొప్పతనం. ఫెయిల్యూర్ మాత్రం మోదీని అంటాం మనం. హిపోక్రసీ. వైపు భారతదేశం యుద్ధానికి సిద్ధం అంటూ మాక్ డ్రిల్స్ కూడా ఈరోజు సాయంత్రం చేయబోతూ ఉంది. అంటే యుద్ధం రాకుండానే 2 వైపుల నుంచి కూడా సివిలియన్స్ చనిపోయారు. యుద్ధం అంటూ వస్తే చనిపోయేది సైనికులు మాత్రమే కాదు, 2 వైపులా సివిలియన్స్ కూడా. అంటే సైనికులు చనిపోతే ప్రాబ్లం లేదు అంతేనా? సైనికులు మీ దృష్టిలో మనుషులు గారు ఉంటారు. యుద్ధం ఎస్కలేట్ అయితే గతంలోనే చెప్పినట్టుగా ఎవరెవరు ఏ ఆయుధాలు బయటకు తీస్తారో తెలియదు. దాన్ని బట్టి ఎంత వినాశనం జరుగుతుందో కూడా మనం చెప్పలేని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా యుద్ధం వద్దు అని శాంతి వచనాలు వల్ల వేస్తూ వీడియోలు చేస్తున్నారు కదా. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? అది వచ్చి మనల్ని కొడతా ఉంటే మనం తిరిగి రివర్స్ అటాక్ చేస్తూ ఉన్నాం. ఆ కామన్ సెన్స్ వీళ్ళకి లేదా? మనం కేవలం ఆ చర్యల్ని తిప్పికొడుతూ ఉన్నాం. వాళ్ళు అటాక్ చేశారు, మనం అటాక్ చేస్తాం. వాళ్ళు కవ్వింపు చర్యలు చేపడితే మనం ఇంకో 2 మిసైల్స్ వేస్తాం. లేదా దానికి తగ్గట్లుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అది కూడా చేయకుండా నవరంధ్రాలు మూసుకోమంటారేంటి వీళ్ళు? ఎవడు శాంతి వచనాలు పలకాలి?
కూనో మూసుకొని పాకిస్తాన్ సరెండర్ అవ్వాలి మనకి. వన్స్ అపాన్ ఎ టైం సరెండర్ అయినా కూడా 93,000 మంది సైనికులతో ఏం పీకలేకపోయింది మన భారత్. మరి అలాంటి పాలకుల్ని మనం గెలిపించుకున్నాం అప్పట్లో. ఏం చెప్తాం, ఎవరిని ఎలా నిందిస్తాం చెప్పండి. అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ని తొక్కి నార తీసేటటువంటి ఆ విలువైనటువంటి విషయాన్ని పక్కన పెట్టేశాం. అప్పుడే పీఓకే నుంచి వెళ్ళిపోండ్రా మీరు సన్నాసుల్లారా అంటే ఈరోజు మనకు ప్రాబ్లం లేదు. పీఓకేలోనే 5 స్పాట్స్లలో ఉగ్రవాద శిబిరాలపైన మన దళాలు అటాక్ చేశాయి. అంటే పీఓకే ఎంత డేంజరస్ పొజిషన్లో ఉందో చూడండి మనకి థ్రెట్గా. దానిపైన అటాక్ చేయొద్దు, ముద్దులాట ఆడాలని ఏంటి పాకిస్తాన్తో పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఒకవేళ యుద్ధమే అనుకుంటే రెండు దేశాలు కూడా విపరీతంగా నష్టపోవాల్సి ఉంటుంది. కేవలం బొచ్చేం కాదు, ఒక్క చైనా ఒకటి ఇన్వాల్వ్ కాకపోతే పాకిస్తాన్ని 10 రోజుల్లో మట్టుబెట్టవచ్చు. వింటే విన్నది ఆ దేశం. ఏ విషయంలో వినాలి? ఆ ఉగ్రవాదుల్ని ఎరాడికేట్ చేయడంలో ప్రోత్సహించాలి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొని ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళని తగలబెట్టడానికి భారత ఆర్మీకి సహకరించాలి. ఆ హఫీజ్ సయీద్ గాడికి 4 కిలోమీటర్ల పరిధి మేర పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు వాటి గురించి చెప్పండి వీడియోలు చేసి. ఆ పాకిస్తాన్ ఎలాంటి నీచపు దేశం, ఎలాంటి రక్కస దేశం, ఆ ఉగ్రవాదుల్ని ఎలా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తోందో చెప్పండి. ఉగ్రవాదం మేడ్ ఇన్ పాకిస్తాన్. రెండు దేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలో కూడా ఇది ఒక పెద్ద వినాశనానికి దారి తీసే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒకవైపు, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఒకవైపు జరుగుతూ ఉంటే దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఇలా ఏ రెండు దేశాల యుద్ధాన్ని తీసుకొచ్చినా పాకిస్తాన్ భారత్ మధ్యలో ఉన్నటువంటి సంఘర్షణని పోల్చి చూడలేం. ఎందుకంటే భారత్ చేసినటువంటి త్యాగానికి ఫలితం ఇది. భారత్ వహిస్తున్నటువంటి సహనానికి ఫలితం ఇది. మాకు మతానికి ఒక దేశం కావాలి అంటే ఇచ్చాం. పాకిస్తాను మన దేశంలో 1/4 అంత పెద్ద ముక్కని ఒక మతానికి ఇచ్చాం. అయినా కూడా ఈ భారతదేశాన్ని ఒక మతానికి ఆపాదించకుండా లౌకిక రాజ్యంగా చేసుకున్నాం. అటొక ముక్క ఇటొక ముక్క ఇచ్చాం. మళ్ళీ పితలాటకం పెడుతుంటే ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్ కంట్రీ చేసాం. సెపరేట్ కంట్రీ ఇచ్చామన్న అయ్యో దాని కృతజ్ఞత లేకుండా ఆ బంగ్లాదేశ్ ఏం చేస్తుందో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రపంచంలో వేరే దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులతో కంపేర్ చేయడానికి లేదు. ఈరోజు ప్రపంచ దేశాధినేతలు కూడా ఈ ఉగ్రవాదుల మీద భారత్ చేసిన అటాక్ని ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా మద్దతు ఇచ్చాయి. ఇన్వాల్వ్ కావడం లేదు, వేలెట్టి మీలాగా కెలకడానికి ధైర్యం చేయటం లేదు. ఎందుకంటే భారత్ ఏది చేసినా కూడా పూర్తి స్థాయి డేటాని షేర్ చేసుకుంటుంది ప్రపంచ దేశాధినేతలతో. తన యొక్క ఖచ్చితత్వాన్ని, నిజాయితీ, నిబద్ధతను చూపించుకుంటోంది. వైట్ పేపర్ లాగా ఉంది భారత్. పాకిస్తాన్ లాగా దొంగనాటకాలు ఆడదు. మేము ఉగ్రవాద బాధిత దేశమే, మరి బిన్ లాడెన్ వచ్చేసి ఎక్కడ దాక్కున్నాడు? పాకిస్తాన్లోనే కదా. ఎక్కడ వాడిని మట్టుబెట్టింది? కూడా మొదలైతే మొత్తం ప్రపంచమే మరింత అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం దాకా వెళ్లకుండానే దీనికో పరిష్కారం ఎవడంటున్నాడు అసలు యుద్ధం కావాలని? అరే అది ఎన్నిసార్లు మన మీద దాడి చేస్తుంది, దాని మీద ఒక టైట్ ఫైట్ ఇచ్చి దాన్ని కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది ఆ దేశాన్ని. ఎన్నాళ్ళు ఎలా భరిస్తూ ఉంటాం, సహిస్తూ ఉంటాం. యుద్ధం అంటే నిజంగా అర్థమయ్యే వాళ్ళు అందరూ కోరుకుంటారు. యుద్ధం వల్ల ఎటువంటి నష్టం కూడా జరుగుతుందో తెలియని వాళ్ళు యుద్ధం అంటూ ఎగదోస్తారు. అవును, మాకేం తెలియదమ్మా. మీరు వచ్చి చెప్తే గానీ పాఠాలు మాకు అసలు అక్షరాలే రావు. యుద్ధం గురించి మీరు మాకు చెప్పాలా? మాకు కురుక్షేత్ర సంగ్రామం నుంచే తెలుసు యుద్ధం అంటే ఏమిటో. రామాయణమే తెలుసు మాకు యుద్ధం అంటే ఏమిటో. ధర్మం పైన అధర్మం విపరీతముగా చొరబాటు చేసి దాడులు చేస్తూ ఉంటే ఆ అధర్మాన్ని కొట్టడానికి ధర్మం ఏం చేయాలో, ఎలాంటి రూపుదాల్చాలో చరిత్ర మాకు చెబుతూనే ఉంది. మీరు కొత్తగా పాఠాలు నేర్పక్కర్లా. మాది యుద్ధోన్మాదం కాదు, మాది ధర్మ మార్గం. మాది అని ఎందుకు అంటున్నానంటే మీకు ఇవన్నీ నచ్చవు కనుక. మీదంతా కూడా పనికిరాని వాదం. ఎట్ ద సేమ్ టైం అడగాల్సిన ప్రశ్నలు మనం అడుగుతూనే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోను, పాకిస్తాన్లోనూ కూడా గురి చూసి 9 ఉగ్రవాద స్థావరాల మీద మిసైల్స్ ప్రయోగించామని చెప్తున్న భారత ప్రభుత్వం పెహల్గామ్ దుర్ఘటన జరిగిన 15 రోజుల తర్వాత కూడా ఆ టెర్రరిస్టులు ఎందుకు పట్టుకోలేకపోయింది? చూసారు ఈ సైంటిస్టు అందరూ ఏవేవో కనిపెడితే ఈవిడిది కనిపెట్టిందనమాట. గ్రౌండ్ ఫోర్సెస్ ఉన్నాయి, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఉంది, మనకు శాటిలైట్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. ఇవన్నీ కలిసి కూడా ఆ టెర్రరిస్టుల్ని ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేకపోయారు? 40 మంది సైనికుల మరణానికి కారణమైన పుల్వామా ఘటన తర్వాత కూడా ఎలా ఉందంటే ఒక దొంగ వచ్చి పొడిచాడు అనుకోండి మిమ్మల్ని, సెకండ్ పని పొడిచేశాడు, వెళ్ళిపోయాడు. ఆ గాయం మారడానికి మీకు కనీసం 3 నెలలో 6 నెలలో సమయం పడుతుంది. ఎవడన్నా వచ్చి పొడిచింది ఒక సెకండే కదా,
మీకు ఆ గాయం నయం అవ్వడానికి 6 నెలలు పట్టింది ఏంటి, డ్రామాలు ఆడుతున్నారా అని అంటే మీకు ఎట్లుంటుంది? అలాగే ఈ ఉగ్రవాదులు ఎన్నో మార్గాల ద్వారా కొంతమంది ఇంటి దొంగలు, మీరు కాదులేండి, కొంతమంది ఇంటి దొంగల సహకారంతో లోపలికి వస్తున్నారు. దెర్ ఈజ్ సంథింగ్ ఇస్ ఫిషీ. ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టికల్ 370 ఇచ్చి బలోపేతం చేశారు కదా జమ్మూ కాశ్మీర్ని. 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 అజెండాలు, 2 నిధులు, 2 పౌరసత్వాలు. మాట్లాడండి ఆర్టికల్ 370 గురించి, ఏమేమి హక్కులు ఇచ్చిందో కాశ్మీర్కి. ఈరోజు అక్కడ పరిస్థితులకు కారణం ఎవరు? ఎన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి వైఫల్యం అది ఈరోజు కడగబడతా ఉంది. అంత తొందరగా అన్నీ అయిపోవాలంటే పాడు చేసినంత ఈజీ కాదు రిపేర్ చేయడం. అయినప్పటికీ కూడా మన భద్రతా బలగాలు ప్రాణాలను త్యాగం చేసుకుంటూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ బార్డర్ నుంచి ఇటువైపు రావడానికి చాలా ట్రై చేస్తున్నారు మిగతా రాష్ట్రాలకి. కానీ కశ్మీర్లోనూ మాత్రమే, ఎందుకంటే కశ్మీర్లో వేర్పాటువాద భావజాలం ఇంకా ఉంది కొంతమంది స్థానికుల్లో, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో, మెహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళ వల్ల. మరి ఉన్నప్పుడు ఏమవుద్ది? ఎంతమంది నన్ను జల్లెడ పడతారు? నేను 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల సరిహద్దు అనుకున్నారా ఏంటది? వేలాది కిలోమీటర్ల సరిహద్దు అది. అందులోనూ పీఓకే, ఒక సంక్లిష్టమైన ప్రాంతం. జమ్మూ కాశ్మీర్లో కొన్ని లోయల్లోకి అసలు వెళ్ళలేము. ఎక్కడ ఎవడున్నాడో తెలియదు, ఎవడు సామాన్య పౌరుడో తెలియదు, ఎవడు ఉగ్రవాదో తెలియదు, ఎవడు ఉగ్రవాద సానుభూతి పరుడో తెలియదు, ఎవడు ఇన్ఫార్మరో తెలియదు. మరి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి మా ఇంటెలిజెన్స్లో, కనబరచండి మీ ప్రతిభ, చూపించండి విధేయత దేశం పట్ల. అందరూ నీతులు మాట్లాడేసేవాళ్లే. ఉగ్రవాదులు అంటేనే వెనక నుంచి వచ్చి కుట్టేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం దాలుస్తారు. మన కర్మ ఏం చేస్తాం? మన బ్యాడ్ లక్. ఎంత జాగ్రత్తగా, ఎంత అప్రమత్తంగా ఉన్నా ఏదో ఒకటి జరుగుతుంది. ఇంట్లో దొంగలు పడినట్టే. మరి ఏం చేస్తాం? ప్రభుత్వం కేవలం బాలకోట్లో సర్జికల్ స్ట్రైక్ మాత్రమే చేసింది. పుల్వామా ఘటన లేవనెత్తిన అనేక ప్రశ్నలను, వాళ్ళ ఆ దారిలో ఎందుకు వచ్చారు, అక్కడికి వస్తున్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది, అంత పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ తీసుకుని టెర్రరిస్టులు అక్కడి దాకా ఎలా రాగలిగారు, దీంట్లో ఉన్న సెక్యూరిటీ లీక్స్ ఏంటి, ఈ ప్రశ్నల్ని ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆన్సర్ చేయలేదు. అంటే మీకు మెసేజ్ చేయాలన్నమాట, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ అలాగే భద్రతా బలగాలు, వనజ గారు ఇదిగోండి పలానా పని చేస్తున్నాం, మీకు ఓకే కదా, ఇదిగోండి ఇదిగోండి ఆ లోయలోకి వెళ్ళాము, అక్కడ ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమో అన్న అనుమానం, మీకు ఓకే కదా, వేసేద్దామా, వేసేలా వద్దా, 4 బుల్లెట్లు వేస్ట్ అవుతాయి పర్లేదా, ఓ జనం సొమ్మా, పోనీ 2 ఏమా 2, అట్లా ఉంటుందన్నమాట మీతో వ్యవహారం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 2 రకాల వాదనలు. ఒకటి, బీజేపీ ప్రభుత్వము కావాలని ఉగ్రవాద దాడి చేయించి తద్వారా ఈ యొక్క ఘర్షణాపూరిత వాతావరణం క్రియేట్ చేసి ఏదో పొందాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి అని ట్రై చేస్తుంది. మరి కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాద దాడులు జరిగాయి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? ఈ 70-80 ఏళ్ల కాలంలో వేలాది మంది భారతీయులు చనిపోయారమ్మా ఉగ్రవాద దాడుల వలన. 10ల సంఖ్యలో జరిగాయి ఉగ్రవాద దాడులు. ఎవరెవరి హయాంలలో జరిగాయి, ఎక్కువ ఎవరి హయాంలో జరిగాయి, వాళ్ళంతా చేశారా? మరి వీళ్ళ యొక్క మెయిన్ పాయింట్ అదే, మోటో అదే. ఈ ఉగ్రవాద దాడులు చేయించింది ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వం, వీళ్ళు చేయించారు అని చెప్తారు వీళ్ళు. అంటే పాకిస్తాన్తో మనం మాట్లాడి, అరే పాకిస్తాన్ ఓ 4 ఉగ్రవాదులను పంపరా, మా వాళ్ళు వస్తున్నారు పర్యాటకం పేరుతో, వేసే మతం పేరుతో వేసే అని చెప్పారా ఏంటి? బుర్రుందా? కనీసం అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా? బాలకోట్ సర్జికల్ స్ట్రైక్ తో యుద్ధం కావాలంటున్న వాళ్ళని సంతృప్తి పరచడం తప్ప పుల్వామా ఘటన లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పటికీ కూడా సమాధానం లేకుండానే మిగిలిపోయాయి. ఇప్పుడు జరిగిన ఈ స్ట్రైక్స్ కూడా సమాధానాలు లేని ప్రశ్నల్ని మిగులుస్తాయా? మిగులుస్తాయి మీకు ఎప్పటికీ కూడా. ఎందుకంటే మీరు అసంతృప్త అసహన జీవులు. మీకు జీవితకాలం అంతా కూడా అశాంతియే ఉండును. కారణం మీరు ఎత్తుక్కున్న దారి అది, ఎంచుకున్నటువంటి మార్గం అది. కర్మ తప్పదు. మీరుగా నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా అట్లనే ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది, సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, మీరు నమ్మరు, రిటాలియేషన్ అయిపోయింది, ఎక్కడికక్కడ జరిగినటువంటి దాడుల ఆధారంగా మరలా అటువంటి దాడులు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు, ఇంటి దొంగలను ఏరుతూ ఉన్నారు. సరే, ఇంటి దొంగల్ని ఏరే క్రమంలో ఎన్ఆర్సీ తీసుకొస్తే మీలాంటి వాళ్ళందరూ వచ్చేసి అది కూడా ఒక దాడి ఈ జాతి మీద చేస్తున్నదిగా అభివర్ణిస్తారు. అసలు మీరు కోఆపరేట్ చేస్తేనే కదా ఏదన్నా చేసేది. అసలు ప్రశ్నలకే సమాధానం చెప్పాల్సిన అవసరం లేని వాతావరణాన్ని సృష్టించే యుద్ధం వైపు దేశం నడుస్తుందా? యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు నిజం ఎలా అయితే బయటకు రాదు, హేతు కూడా అదే పద్ధతిలో బయటకు రాదు. ఈ టైంలో అందరికీ కూడా కేవలం ఎమోషన్స్ మాత్రమే ప్లే చేస్తాయి. ఈ ఎమోషన్స్ వల్ల అటు ఇటు కూడా నష్టపోయేది మీదే మోషను. మిగతా వాళ్ళందరూ ఎమోషన్ అయితే మీదే మోషను. లోపలంతా విషాన్ని పెట్టుకొని బయటికి మాత్రం విస్తుపోయే మొహంతో ఒక భారత ఆర్మీ విజయాన్ని సాధించినా కూడా దాన్ని కూడా ప్రజలతో సంతోషంగా షేర్ చేసుకోలేకపోతున్నటువంటి మీది ఏ ఎమోషను?
తెలియ. కాబట్టి సంయమనం పాటించడం అనేది దేశాలకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా చాలా అవసరం. సంయమనం పాటించడం అంటే సంయమనం పాటించడం అంటే ఏంటి? వాళ్ళు క్షిపణులు వేస్తూ ఉంటే సంయమనమా అని అంటారా, లేకపోతే సహనమా అంటారా, ఏంటి సంయమనం అంటే ఏంటి? మాక్ డ్రిల్స్ నిర్వహించకూడదు, శత్రు దేశాలు వచ్చి కొడతా ఉంటే వీపు చూపించేయాలా ఏంటి? అవతల వాడు దాడి చేస్తే మనం చేతులు ముడుచుకొని కూర్చోవటం అని చాలా మంది అంటారు. కూర్చోవలసిన అవసరం లేదు, తప్పకుండా సమాధానం చెప్పాల్సిందే. బట్ సమాధానం చెప్పే ముందు మన దగ్గర ఉన్న సమస్యలు ఏంటి అనేది కూడా చూడాలి. పుల్వామా అప్పటి నుంచి ఇప్పటిదాకా అవే ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? అది చెప్పాను కదా, బీజేపీ మీద తోసేయాలని ప్లాన్ చేస్తుంది ఈవిడ అందరిలాగానే. మరి పుల్వామాకు ముందు జరిగిన ఘటనలు, 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన ఘటనలు, మన దగ్గర ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఇంకాస్త బలోపేతమైంది గతంతో పోల్చుకుంటే. ప్రధాన నగరాలు భారతదేశంలో ఎన్నున్నాయో అన్ని చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి కాంగ్రెస్ హయాంలో. బికాజ్ ఆఫ్ ద సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అట్లీస్ట్ మిగతా రాష్ట్రాలు ఆ ఉగ్రవాదుల యొక్క బారిన పడకుండా కాపాడబడుతున్నాయంటే బాగానే ఉన్నట్టు. ఇంకా బాగా ఉండాలి అంటే మంచి సలహాలు సూచనలు చేయండి, మీ మేధస్సును ప్రకటితం చేయండి. ఆ కోణంలో ఈ విమర్శిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? సెక్యూరిటీ బ్రీచెస్ ఏంటి, వీటిని కనుక్కొని వీటిని అదంతా వాళ్ళకి తెలియదమ్మా. వాళ్ళు మొద్దులు, ఇంటెలిజెన్స్లో ఉన్నవాళ్ళు, అజిత్ దోవలు, లేకపోతే రక్షణ రంగ నిపుణులు, వీళ్ళంతా కూడా మొద్దు జీవులు, 10th ఫెయిల్ గాలు. వాళ్ళకి అసలు తెలియదు మీరు చెప్పేదాకా. అవసరం కూడా ఉంది. లేకపోతే ఈ స్ట్రైక్స్ జరుగుతాయి, బహుశా యుద్ధం రాకుండా ప్రపంచ దేశాలు కల్పించుకుని ఆపొచ్చు, కానీ ప్రశ్నలు మాత్రం మిగిలి ఉంటాయి. ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినప్పుడు మాత్రమే మరిన్ని ఇటువంటి హిపోక్రసీతో కూడుకున్న సంకుచిత ప్రశ్నలు ఎప్పుడైతే మన మెదళ్లలో ఉంటాయో వాటికి సమాధానాలు ఉండవు. ఎందుకు అంటే వాదనకి పిడివాదనకి చాలా తేడా ఉంది. మీరంతా కూడా ఒకటి ఫిక్స్ అయిపోయారు, ఈ దేశంలో సమర్థవంతమైన పాలకుడు ఉండకూడదు, ఈ దేశానికి కాషాయం అనేది ప్రమాదకరము, ఈ దేశంలో జాతీయతా భావము, నేషనలిజం అనే స్పిరిట్ ఉండకూడదు, దేశం పట్ల భక్తి భావంతో మెలగకూడదు, భారత్ మాతకి జై అన్న పాపమే, జై భారత్ అన్న ప్రాబ్లమే. కనుక మీతో వచ్చినటువంటి సమస్య ఇది. మిమ్మల్ని జనం మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. ఈరోజు మీరు 16,000 25,000 మిమ్మల్ని చూస్తున్నటువంటి ఫాలోవర్సు బాగానే ఉన్నారు, కానీ వారిలో కూడా పరివర్తన తెప్పించేటటువంటి బాధ్యత మా బోటి వారి మీద ఉంది. దయచేసి మీరు కూడా మారండి. ఇంకా ఎన్నాళ్ళు ఆ ఆలోచనల్లో ఉంటారు? కాస్త దేశోన్ముఖులు కండి. ఇది సంగతి. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.